కొన్ని మూకలు దాడి చేశాయి, గొడవ చేశాయి, దాడికి పాల్పడ్డాయి అనేది ఒక వార్త. బట్ వాళ్ళు చేసింది టీడీపీ శ్రేణులను వైసీపీ చాలా బలంగా ఆరోపిస్తుంది. అఫ్కోర్స్ దాడి చేసిన వ్యక్తులు మెడల్లో టీడీపీ పసుపు జెండాలు ఉండటం కూడా కొంత వారి అన్న అనుమానానికి బలం చేకూరుతూ ఉంది. సో మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి సంబంధించి, అంటే అక్కడ జరిగిన దాడికి సంబంధించి ఆ వ్యక్తిని రెడ్డప్పని పరామర్శించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి కూడా అక్కడికి రావడం జరిగింది. ఆయనపై కూడా దాడులు జరిగాయి. సో వీటిపైన చాలా యాంగ్రీ, చాలా వైసీపీ శ్రేణులు చాలా బలంగా ఆరోపిస్తున్నాయి. ఇదంతా టీడీపీ కుట్రపూర్తి రాజధానులు, కూటమి ప్రభుత్వం కుట్రపూర్తి రాజకీయాలు, కక్షపూర్తి రాజకీయాలు, హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని చాలా బలంగా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నాయి. మిథున్ రెడ్డి మాట్లాడారు, అదేవిధంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడారు ఘటన పైన. వినుకొండలో జరిగిన సంఘటన మాత్రం చాలా పాశవికమైన సంఘటన. అఫ్కోర్స్ ఇద్దరు ఒకే కొంతమంది ఒకరికొకరు తెలిసిన వ్యక్తులే. మరి అది వ్యక్తిగత కక్షలా లేదంటేనేమో పార్టీకి ఆపాదించారా అనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎవరైతే దాడికి పాల్పడ్డ వ్యక్తి టీడీపీ కార్యకర్త అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే దాడిలో తీవ్ర గాయాలు పాలయ్యారో ఆ వ్యక్తి వైసీపీ సానుభూతిపరుడు అని కూడా కొంతమంది చెప్తున్నారు. బట్ అది అధికారికంగా తేలాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ ఇన్సిడెంట్, అది పొంగనూరులో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఖచ్చితంగా పార్టీల మధ్య విభేదాలు, ఒక పార్టీ ఇంకో పార్టీ శ్రేణుల మీద దాడి చేసినట్టుగానే అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది, వినుకొండలో జరిగిన సంఘటన. బట్ ఆ జరిగిన ఘటన మాత్రం చాలా పాశవికం. అసలు ఎవరు కూడా అది చూడటానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విజువల్. అది అంత దారుణంగా దాడికి పాల్పడడం అనేది చాలా హేయమైన చర్య. నిజంగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే, చాలా కఠినమైన శిక్షలు ఇచ్చే తప్పించి ఈ తంతు ఆగేదా లేదు. బట్ అది పొలిటికల్ రైవల్యా, వ్యక్తిగత రైవల్యా వల్ల జరిగిన దాడి అనేది మాత్రం తేలాల్సిన అవసరం ఉంది. రైట్, వైసీపీ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈ దాడులు కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయని ఒకటే బలంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరిగిన 2 సంఘటనలు కూడా, రాత్రి కావచ్చు లేదంటే ఈరోజు జరిగిన సంఘటనలు 2 కూడా టీడీపీ వాళ్ళే చేశారు అని వైసీపీ చెప్తున్న వాదన. నిజంగానే వాంటెడ్గా టీడీపీ శ్రేణులే చేశాయా? అక్కడ పొంగనూరులో కావచ్చు, లేదంటే ఇక్కడ వినుకొండలో జరిగిన ఘటన కావచ్చు, లేదంటే ఏదైనా అల్లనముక్కు చేసిన పని, లేదంటేనేమో వ్యక్తిగత రైవల్రీ మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న విభేదాల వల్ల జరిగాయా అనే దానిపై క్లారిటీ రావాలి. బట్ ఏదైనా దాడులు మాత్రం చాలా హింసాకరం. పర్టికులర్గా వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చాలా అబ్జెక్షనబుల్. అంత దారుణ సంఘటన భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు, మరి ఎవరికి కూడా జరగకూడదు అనేలాగా ఆ ఇన్సిడెంట్ జరిగింది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకుడు కోటేశ్వర గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సైదా గారు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, బాలగురుస్వామి గారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? వైసీపీ వాళ్ళేమో చాలా బలంగా చెప్తూ ఉన్నారు, టీడీపీ శ్రేణులు కావాలని హింస రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు, అధికారంలో వచ్చామనే ఒక ధీమాతో ఈ విధంగా అడ్డగోలుగా దాడులు చేస్తున్నారనేది ఒక బలమైన వాదన బలంగా వినిపిస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా నెక్స్ట్ డే నుంచి దాడులు జరుగుతున్నాయి, దానికి కారణం టీడీపీ శ్రేణులే, కూటమి ప్రభుత్వం వాళ్ళే అని కూడా బలంగా చెప్తున్నారు. బట్ వినుకొండ సంబంధించిన మాత్రం చాలా పాశవికం. అది పార్టీల మధ్య జరిగిన రైవల్యా, వ్యక్తిగత రైవల్యా అనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. రైట్, పొంగనూరులో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఖచ్చితంగా మీ పార్టీ శ్రేణుల పనేనా? మీరు చేసినట్టుగానే ఉంది, ఎందుకంటే ఆ పార్టీ జెండాలు కానీ అవి మెడల్లో ఉన్నాయి కొంతమందికి, అందువల్ల అంత పర్టికులర్గా అడుగుతున్నాను. బాలగురుస్వామి గారు. వెంకట గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న కోటేశ్వరరావు గారికి, సైదా గారికి, సోదరు వెంకటలక్ష్మి గారికి, బీఆర్కే వీక్షకులు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేనేం చెప్తానంటే, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి జరుగుతున్నాయని చెప్పి మీరు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి, వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న విషయం చెప్పాను. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. అంటే వాళ్ళకి నిద్రలేసిన కాడి నుంచి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయి అంటే, ఎదుటిల మీద బురద చల్లటం అనేది వాళ్ళకి అలవాటు. గుడ్డ కాల్చి మొహానేయడం, మీద వేయడం అనేది వాళ్ళ అలవాటు. అందువల్ల ఎందుకనంటే ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా, ఏం జరిగినా కూడా అది తెలుగుదేశం పార్టీకి ఆపాదించి మాట్లాడడం అనేది వాళ్ళకి వెనక పెట్టిన విధిలాగా తయారైపోయినారు ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వినుకొండ పట్టణంలో జరిగిన ఇద్దరు కూడా, రషీద్ కావచ్చు, ఇప్పుడు దాడి చేసిన వ్యక్తి కావచ్చు, ఆ రెండో పర్సన్ బాధితుడు కావచ్చు, ఇద్దరు కూడా గతంలో పిఎస్ ఖాన్ అనే రౌడీ షీటర్ దగ్గర వీళ్ళిద్దరు అనుచరులు. బాగా చూడండి మీరు. ఎందుకనంటే వినుకొండ పట్టణంలో ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో అతనికి పిఎస్ ఖాన్ అనే వ్యక్తికి
ప్రధాన అనుచరులు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరికి వ్యక్తిగత విషయాలు ఉండి, వ్యక్తిగత ద్వేషాలు ఉండి వాళ్ళు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటే అది తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దడం, తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి నిద్రలేసిన నుంచి ఒకటే అలవాటు సార్. తెల్లవారుజామున 3 గంటలకి బాబాయ్ హత్య కేసు, బాబాయిని హత్య చేసి చంపేస్తే వీళ్ళు ఉదయాన్నే బయటకు వచ్చేసి విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు? ఇది నారాసుర ఫస్ట్ గుండెపోటు అన్నారు. ఫస్ట్ గుండెపోటు అన్నారు. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విజయసాయి రెడ్డి గారు. అని అంటే ఇప్పుడు అన్ని గొడ్డల పోట్లు వేస్తున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి స్వాతిముత్యంలో కమలసన్ లాగా యాక్షన్ చేసి మరి బాబాయిని కొట్టారు, ఆడ పొడిశారు, బాత్రూమ్ లోకి ఏడ్చుకెళ్లారు, బాత్రూమ్ లో గొడ్డలతో వేసారని చెప్పేసి యాక్షన్ చేసి మరి చెప్పి చూపించాడు ఒక సినిమా లాగా. అంటే ఉదయాన్నే వాళ్ళ పార్టీ ప్రధాన వ్యక్తి ఏం మాట్లాడాడు? ఫస్ట్ గుండెపోటు. రైట్. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది బాలగురుస్వామి గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సబ్జెక్ట్ మళ్ళీ పాతకి వెళ్ళిపోతుంది. అది కాదు సరే. వెనుకొండ ఇన్సిడెంట్ ని ఎందుకు అడిగానంటే మాజీ ముఖ్యమంత్రి ఇట్ సెల్ఫ్ ఆయన ఒక ట్వీట్ చేశారు, వెనుకొండలో ఈ దారుణం చేశారు, ఈ విధంగా టీడీపీ దాడి చేశారని ఒక ట్వీట్ చేయడం వల్ల నేను ఆ పాయింట్ ని రైజ్ చేశాను. బట్ పొంగనూరు విషయానికి వచ్చినట్లయితే పొంగనూరులో అయితే స్పష్టంగా కనిపిస్తుంది కదా, మీ పార్టీ జెండాలతో కనిపించారు చాలా మంది, అవునా కదా? ఇది ఒప్పుకోవాలి మీరు. ఇప్పుడు పార్టీ జెండాలతో కనిపించారు అనేది ఎందుకనంటే మెడలో వేసుకుంటే కనిపిస్తుంది సార్ వెంకట గారు. ఎందుకనంటే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కావచ్చు ఇలాంటి సంఘటనలు ప్రేరేపించడం గానీ మాట్లాడటం గానీ ఎక్కడా లేదు. ఎందుకనంటే మెయిన్ లీడర్స్ తో జూమ్ మీటింగ్ లో అధికారం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడైనా కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, మీరు ఏదైనా ప్రేరేపించినా, ఎక్కడైనా ఏమైనా దాడులు చేసినా కూడా సహించేది లేదు అని చెప్పేసి హెచ్చరించి మరీ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఎందుకనంటే ఏ లీడర్ కూడా ఏ వ్యక్తి కూడా దాడులకు ప్రేరేపించే పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే వీళ్ళు చూశారు, ఇప్పుడు సొంత నియోజకవర్గం కుప్పానికి పోవడానికి కూడా వీలు కాకుండా చేశారు వీళ్ళు. అదే చిత్తూరు జిల్లా అంగళంలో వీళ్ళు వచ్చేసి మా మీద దాడి చేసి మా మీద కేసులు పెట్టేసి మా లీడర్స్ అందరూ అజ్ఞాతం లేకపోయే పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చారు. అలాంటివి మేము ఎక్కడా చేయట్లేదు. మా అధినాయకుడు కూడా రానికుండా చేసిన క్రూరులు వీళ్ళు. మా అధినాయకుడి మీద నందిగామలో చెప్పులు వేయించారు, అమరావతిలో చెప్పులు వేయించారు, అనపర్తిలో మీకు పర్మిషన్ లేదని చెప్పి ఆపేస్తే 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు రాత్రి 7 గంటల సమయంలో లైట్ ఫెయిల్ అయిన తర్వాత కూడా 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మీటింగ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లేదా? 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 14-15 సంవత్సరాలు సుమారుగా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఒక మీటింగ్ పెడతా ఉంటే మీటింగ్ కూడా వెళ్లకుండా చేశారు. ఆ చీకట్లో కావచ్చు, అక్కడ ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా గురుస్వామి గారు సరే, మీ పార్టీ అధినేతకి, మీ పార్టీ చెందిన కీలక నేతలకి గురుస్వామి గారు సైట్ ఆన్సర్ చేయండి, హానెస్ట్ ఆన్సర్ చేయండి. ఎక్కడ కూడా చేతులు తీసుకోవడం కావచ్చు, అలాంటి చర్యలు ఎక్కడ జరిగినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే ప్రసక్తే లేదు. రైట్. గురుస్వామి గారు ఒక్క మాట నా మాట వినాలి మీరు. గురుస్వామి గారు ఒక్క మాట నా మాట వినాలి మీరు. చెప్పండి. నేనేమంటానంటే అఫ్ కోర్స్ మీ పార్టీ, మీరు విపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీ అధినేతకు కావచ్చు, మీ పార్టీ చెందిన కీలక నేతలకు కావచ్చు ఎన్నో అడ్డంకులు ఎదురై ఉండొచ్చు. అది అప్పటి ప్రభుత్వం క్రియేట్ చేసిందా లేదంటే ఆ పార్టీ నేతలు చేశారనేది పక్కన మొత్తానికి అయితే జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకునేనా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. మీరేమో మాకు సంబంధం లేదంటున్నారు, బట్ దాడులు జరుగుతున్నాయి, గాయపడుతూ ఉన్నారు. ఏదైతే విపక్షం ఉందో అది ఆరోపిస్తూనే ఉంది మీరే చేశారని. ఎట్లా మీ ప్రమేయం అంటే ఒక వేరే పార్టీ ప్రమేయం లేకుండా, అధికార పార్టీ ప్రమేయం లేకుండా, లేదంటే మీ అధికార పార్టీ చెందిన నేతల ప్రమేయం లేకుండా ఈ దాడులన్నీ సాధ్యమేనా? ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ కావచ్చు, ప్రభుత్వం తరపున కావచ్చు, ఇలాంటి సంఘటనలకి మద్దతు 100% నాయకుడు అడిగారు. మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మీరు మాట్లాడిన దానికి మా కుర్రోళ్ళకి పూనకం వచ్చింది, ఏదో చిన్నది జరిగిందని చెప్పేసి మాట్లాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది చిన్న ఇష్యూనా, చిన్న సంఘటన? ఎందుకంటే వీళ్ళ హయాంలో జరిగితే
ఆ రోజు జోగి రమేష్ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, లేళ్ళ అప్పిరెడ్డి కావచ్చు, వీళ్ళు రౌడీలు నేర్చుకొని వచ్చేసి ఈ మధ్య సీసీటీవీ ఫుటేజ్ చూసి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఉమ్. వీళ్ళ రౌడీలు గోండాలు మా ఆఫీస్ మీద దాడి చేస్తే ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు. సో అప్పుడు అవన్నీ చేశారు కాబట్టి గురుస్వామి గారు, డీసీపీ ఆఫీస్ కి కోతవేట దూరంలో మా గురుస్వామి సెంట్రల్ గారు. ఆఫీస్ ఉంటే సెంట్రల్ ఆఫీస్ మీద దాడి జరిగితే కనీసం విచారణ ఎంక్వైరీ కూడా చేయించలేదు. అప్పుడు గురుస్వామి వీళ్ళు గారు, కూడా మాట్లాడుతున్నారు. గురుస్వామి గారు, అప్పుడు అవన్నీ చేశారు కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఇట్లు ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? అవన్నీ అప్పుడు మీకు చేశారు కాబట్టి. వెంకట గారు, ఉమ్. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీరు 1982 నుంచి చూడండి, ఎక్కడ కూడా కక్ష రాజకీయాలకి ఎక్కడ కూడా తావు లేదు. ఉమ్. ఎవరైనా సరే, మా పార్టీలో ఉన్న వ్యక్తులైనా సరే, ఎవరైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. కావాలని దాడులు చేస్తే వాళ్ళ మీద చర్యలు అనేవి తప్పకుండా ఉంటాయి. పొంగనూరులో ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గురుస్వామి గారు, పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప, పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిపై రెడ్డప్పని పరామర్శించేందుకు వచ్చినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడులు మీ పార్టీ చేసినదా కాదా? మీ పార్టీ మోకలు చేసినవే కాదా? మీ పార్టీ చెందిన వ్యక్తులు చేసినవే కాదా? అసెంబ్లీ రౌడీ సినిమా చూశారు కదా సార్, గుర్తుందా మీకు? చూసారా ఆ సినిమా మీరు? చూశాను. అసెంబ్లీ రౌడీ సినిమాలో వాళ్ళే వచ్చి కొట్టుకుంటుంటారు. అంటే నెక్స్ట్ ఏదో జరగబోతుంది, ఎవరికో మూడిందని చెప్పి మాట్లాడటం జరుగుతుంది అని, అంటే వాళ్ళే కొట్టుకొని వాళ్ళే చేస్తుంటారు. ఆ టైప్ వీళ్ళు చేస్తారు సార్. కావాలని వీళ్ళు చేసి మా మీద కుట్ర పన్ని కావాలని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడా కూడా దాడులకి ప్రేరేపించడం గాని, దాడుల్ని సపోర్ట్ చేయడం గాని అటువంటి చర్యలు అనేది తెలుగుదేశం పార్టీ తీసుకోదు. మా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. మా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. అందువల్ల ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా కావాలని చెప్పి ఎవరైనా కానీ చేసుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి వెంకట గారు. ఎందుకనంటే దీని అయితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఉపేక్షించరు. ఓకే, రైట్ రైట్. కక్ష రాజకీయాలను ఎక్కడా కూడా పురుగొల్పే విధానం అనేది మా పార్టీలో లేదు. రైట్. వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, చేస్తా ఉంటారు తప్పితే ఇలాంటి మా పార్టీలో చాలా దూరం. వీటికి ఎవరు కూడా ఒప్పుకోరు. ఇలాంటి జరిగితే కూడా ఎవరిని కూడా వదిలేది లేదు. ఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది. రైట్. దీన్ని అయితే మా నాయకులు ఒప్పుకోరు. మళ్ళీ అవకాశం ఇస్తాను. రైట్. వెంకటేష్ గారు వైసీపీ నుంచి పొంగనూరులో జరిగిన ఇన్సిడెంట్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రైట్, టీడీపీ సపోర్టర్స్ చేశారనేది ఒక బలమైన వాదన. కానీ వెనుకంలో జరిగిన మర్డర్ మాత్రం ఖచ్చితంగా పార్టీకి, టీడీపీకి ఆపాదించడం సరికాదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. వెంకటేష్ గారు, నిజం కదా? ముందుగా వెంకట గారికి, అదే బీఆర్కే టీవీ వారికి, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నిన్న వినుకొండలో జరిగిన సంఘటన గాని, ఈ రోజు పొంగునూరులో జరిగిన సంఘటన గాని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు చూసినట్లయితే ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంత హింసాకాండ జరుగుతుంది, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజు జరుగుతూ ఉన్నాయనేది మీకు కూడా తెలుసు. పోలీస్ స్టేషన్ కి నెల రోజుల నుంచి, ఈ 38 రోజుల నుంచి ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎక్కడెక్కడ ఏ కేసులు నమోదయ్యాయి అని చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఎదురు లేదు, మేము భయభ్రాంతులు చెయ్యాలి, పార్టీలో ఎవరిని ఉండకుండా భయపెట్టాలి, బయటకు వస్తే భయపెట్టాలని తగిలి కొట్టే పరిస్థితులు, ఆఖరికి ఇంకా తగిలి చంపే పరిస్థితులు కూడా ఈ రోజు వచ్చాయి. ఇప్పుడు మీరు గురుస్వామి గారిని అడిగితే ఆయన టాపిక్ డైవర్ట్ చేస్తారు. అప్పుడు మీరు ఏది అడిగినా క్వశ్చన్ ఒకటేస్తే ఆయన ఆన్సర్ ఇంకోటి చెప్తున్నారు. బాబాయ్ హత్య కేసు అంటున్నారు, తర్వాత లేదంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ ఇవ్వలేదు, నడుచుకుంటూ వెళ్ళారని అంటున్నారు. ఈ రోజు జరుగుతున్న వాటిని మీరు ఎలాగ ఆన్సర్ చేస్తారు? ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటివి జరిగాయా? రోడ్ల మీద నరకడాలు, రోడ్డు మీద చంపడాలు, లేనిపోయిన కేసులు జరిగాయి కదండి.
అప్పుడు జరగలేదు. వెంకటేష్ గారు తోటా చంద్రయ్య గొంతు కోసారు కదా, తోటా చంద్రయ్య గొంతు కోసారు కదా, జరిగే అలాంటి ఇన్సిడెంట్ జరిగాయి. జరగలేదు అని అంటే కరెక్ట్ కాదు, జరిగాయి, నో డౌట్ జరిగాయి. గురుసావ్ గారు నేను మాట్లాడుతున్నాను, గురుసావ్ గారు నేను అన్ని అడుగుతున్నాను, డోంట్ వరీ గురుసావ్ గారు, నేను అడుగుతున్నాను, నాకు తెలుసు ఏం జరిగిందో. మాట్లాడుతున్నారు తప్పితే గురుసావ్ గారు తోటా చంద్రయ్య నేను అడిగాను, అది ఆల్రెడీ అడిగాను. పెడతామని చెప్పి గొంతు మీద గురుసావ్ గారు కత్తి పెడితే జై ప్లీజ్ చంద్రబాబు సహకరించాలి, మాట్లాడేవాళ్ళు ఇంకా చాలా మంది మాట్లాడాలి. నేను దాక్షిణ్యంగా గురుసావ్ గారు. గుర్తుకొచ్చారు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్యని చంపేశారు, దాదాపు ఎంత మందిని చంపేశారు, మీరు ఎలా చెప్తున్నారు మేడం? మధ్యలో ఎవరన్నా చంపారని చెప్పి దాదాపు ప్లీజ్ గురుసావ్ గారు మాట్లాడేవాళ్ళు, ప్లీజ్ లెట్ హర్ స్పీక్. కార్యకర్తలు చంపారు, సుమారుగా 500 మంది పైబడి దాడులు జరిగినాయి బీసీల మీద. ఎస్సీలను కూడా కొట్టి ఎస్సీలు కొట్టి ఎస్సీల చేత ఎస్సీల మీద ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన గనులు మీరు మీ పార్టీలో ఉన్నారక్క. మాట్లాడండి ప్లీజ్ గురుస్వామి గారు, రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ మాట్లాడే వాళ్ళు, ఆమెను మాట్లాడే వాళ్ళు, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. లక్ష్మి గారు నేను చెప్తున్నప్పుడు నా టైం కూడా మీరే మాట్లాడితే నేనెందుకు డిబేట్ లో కూర్చోవడం? మీరు రైట్. మేడం 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 మీ హయాంలో కూడా జరిగాయి ఇన్సిడెంట్, జరిగాయి మీ పాలనలో కూడా జరిగాయి, నో డౌట్. అందులో చంద్రయ్య గొంతు కోసిన మాట వాస్తవమే, ఇంకా చాలా మంది చాలా సలాం కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంది నిజమే, చాలా ఉన్నాయి ఇన్సిడెంట్లే జరిగాయి. చెప్పండి వెంకటేష్ గారు. ఇన్సిడెంట్లు జరిగితే ఎవరి వాళ్ళు జరిగాయి అన్నది అవి ఎంక్వైరీలో తేలుతుంది. ఖచ్చితంగా కూడా చర్యలు అనేవి ఉంటాయి, శిక్ష అనేది పడుతుంది. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి ఎక్కువ వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద జరుగుతుంది. మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మా దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను, మీరు చూడండి, లేదంటే మీరు వెయ్యండి అని కూడా మీకు చెప్పడం జరిగింది. నిన్న జరిగింది మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 5-6 నెలలు కూడా ఇదే పరిస్థితి జరిగింది అనుకుంటా టీడీపీ వాళ్ళకి. ఇది మీరు ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకోవాలి. ఎక్కడ లేవు, ఎక్కడ చూసినా పసిపిల్లల మీద అఘాయిత్యాలు, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ రైట్. మీ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుగా ఉంది వెంకటేష్ గారు, సారీ. రైట్. సైదా గారు ఈ జరిగిన ఇన్సిడెంట్లు ఎలా చూస్తా ఉంటారు? ఈ రెండు పొంగునూరు కావచ్చు, వినుకొండ కావచ్చు. ఈ రోడ్డు మీద నరకడం అంటే వీళ్ళు ఏ మెసేజ్ పంపిస్తున్నారు సమాజానికి? అయినా నరుక్కోవడం అనేది ఇలాంటి సంస్కృతే మంచిది కాదు. ఇంకెంతకంటే ఇంక మనుషులు చూసి ఏం నేర్చుకుంటారని చెప్పి ఇలాంటివి జరుగుతున్నాయి. ఏం చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు? 38 రోజులు అయింది, ఎంతమంది పిల్లల మీద దాడులు జరిగాయి, ఎంతమంది మీద దిశ యాక్ట్ మంచిది కాదన్నారు, తీసేశారు, ఎంతమంది మీద ఆడవాళ్ళ మీద ఈ మధ్య కాలంలో హత్యలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా రోడ్ల మీద నరకడాలు, ఇంట్లోకి వెళ్ళి చంపడాలు, ఇవన్నీ జరుగుతున్నాయండి. మన రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందనేది అర్థం కానటువంటి పరిస్థితి. మా పరిపాలన అయితే ఇంత దారుణమైన పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. కావాలంటే మీరు అప్పుడు కేసులు తీసుకోండి, ఇప్పుడు కేసులు కూడా తీసుకోండి. ఈ 38 రోజుల్లో వీళ్ళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనేది మీకు కూడా తెలుసు వెంకట గారు. మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు, మీకు కూడా తెలుసు. అదే మీ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు గమనించాను, ఇప్పుడు గమనిస్తూనే ఉన్నాను వెంకటేష్ గారు. ఎందుకంటే మీరు డిఫెండ్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు. రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. సైదా గారు, ఈ పొంగనూరు ఇన్సిడెంట్ కావచ్చు, వెనుకొండ ఇన్సిడెంట్ కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ ని ఏ విధంగా చూస్తారా? పార్టీ కక్షలుగా చూస్తారా, వ్యక్తిగత కక్షలుగా చూస్తారా? సైదా గారు. వెంకట గారు, మీకు ప్యానల్ పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలగురుస్వామి గారు, సోదరి వైసీపీ నాయకుడు వెంకటలక్ష్మి గారు, అందరికి కూడా నమస్కారం, శుభరాత్రి. ఈరోజు వెంకట గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, శాంతి భద్రతలు, దీనికి సంబంధించి ఒక మంచి సబ్జెక్ట్ ని మీరు డిబేట్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లా యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి, ఈ రెండు పార్టీల వాళ్ళు కూడా మేమందరం వైష్ణవులం అంటున్నారు, కానీ బుట్టలో ఉన్న రొయ్యలు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే శాంతి భద్రతల గురించి ఈ రెండు పార్టీలు మాట్లాడటం అనేది నిజంగా దెయ్యాల వేదాలు కూడా వచ్చినట్లు. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన చూసాం. ఒక పల్నాడు ప్రాంతంలోనే దాదాపు 16 మందిని
దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి, అలాగే ఆస్తుల్ని లూటి చేసినటువంటి పరిస్థితి, గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందాక సోదరుడు మన బాలగురుస్వామి చెప్పాడు, తోటా చంద్ర అయినటువంటి ఒక తెలుగుదేశం కార్యకర్తని ఏ విధంగా నడి రోడ్లో హత్య చేశారో, ఆయన జై జగన్ అని మనని అడిగితే అడగకుండా ఆయన కమిట్మెంట్ తోటి మాట్లాడినటువంటి మాటలకి మరి తట్టుకోలేక దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి అనేక కోకలు మైనార్టీల మీద పల్నాడు ప్రాంతంలో ఎంతమంది మీద దాడులు చేశారో మనం చూసాం, ఇల్లు ఏ విధంగా కూల్చారో మనం చూసాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పిన్నెల్లి లక్ష్మారెడ్డి మరి కారంచేడులో తన సోదరుడు వెంకటరామిరెడ్డి ఏ విధంగా ఒక 200 మంది వాళ్ళ యొక్క రౌడీ గ్యాంగ్ తోటి కవాతు నిర్వహించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఎన్నికల తర్వాత కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సోదరు చెప్తుంది వెంకటలక్ష్మి గారు, మేమంతా పునీతులం, మేమందరం చాలా నిష్పక్షపాతంగా ఉంటాం, చట్టాన్ని కాపాడాం. ఎక్కడ మీరు కాపాడారు? బోండా ఉమా కొంతమంది అడ్వకేట్స్ నిజ నిర్ధారణ కోసం ఆచరణ వెళ్తే అక్కడ ఉన్నటువంటి మొన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద సర్వీకర్ర తీసుకొని కారులో పొడిచాడే, అడ్వకేట్కి గాయాలయ్యాయే. ఎక్కడ పోయిందమ్మా మీ ప్రభుత్వం ఆ రోజు? ఆ విధంగా మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి మీరు ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎన్ని హింసలు కాండ రగిల్చారు ఈ దేశంలో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు పుంగనూరు ఘటన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. పుంగనూరులో ఆ రోజు చంద్రబాబు మరి యాత్ర నిర్వహిస్తే బైపాస్ లోనే ఆపేసి వీరంగం చేశారే, పోలీసులను అడ్డం పెట్టుకుని మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారే. ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం కనపడలేదా? ఆ రోజు మీకు ఈ యొక్క ఇది కనపడలేదా? మీరు ఒకసారి ఆలోచించమని కోరుతాం. వెంకట గారు, ఏదైనా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎందుకంటే ఈ హత్యలు అత్యాచారాలని ఈ విషయాన్ని మనందరం. సైదా గారు అప్పుడు ఎవరో చేశారు, అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. వాటిని ఖచ్చితంగా పార్టీస్ మనం కట్ చేయాలి, కండెమ్ చేయాలి. వెంకట గారు, ఇద్దరే ఎందుకంటే వాళ్ళు అలాంటి ఘటనలకు పాల్పడ్డారు కాబట్టి మేము కూడా ఈ రోజు ఆ విధంగా ప్రతీకారం తీర్చుకుంటానటువంటి ఒక భావనతోటి ఈ రోజు తెలుగుదేశం అల్లరి మొక్కలు కూడా రెచ్చిపోవడం అనేది సమంజసం కాదు. ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏముంది? గాడిద గుర్రం ఒకటే కదా. మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? 124 సీట్లు మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ప్రజలు? మంచి పరిపాలన అందిస్తారని. మీరేదో హత్యలు చేస్తారు, హత్య రాజకీయాలు చేస్తారు, ఆస్తులు దోచుకుంటారని కాదు కదా మీకు అధికారం ఇచ్చింది. దీన్ని గమనించడానికి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా ఇనుకొండ ఘటనకు సంబంధించి హత్యకు గురైనటువంటి రషీద్ కానివ్వండి, హత్య చేసినటువంటి జిలాని కానివ్వండి, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. 2000 మనం చూసుకున్నట్లయితే 23 వరకు కూడా ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగినటువంటి వాళ్ళు. ఆ రోజు వైసీపీ పార్టీలో, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఒక రౌడీ షీటర్ తో అనుచరులుగా ఉంటూ బొల్లా బ్రహ్మనాయుడికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రాహ్మణి అనుచరు వర్గంలో వాళ్ళందరూ కలిసి మెలిసి పనిచేసినటువంటి వ్యక్తులు. అయితే సంవత్సరం క్రితం అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఈ భేదాలు వచ్చాయి. ఎవరైతే జిలానీ రషీద్ అనే వాళ్ళు ఉన్నారో, గత సంవత్సరం తొలి ఏకాదశి అంటే నిన్నటి రోజున కరెక్ట్ గా సంవత్సరం క్రితం వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగినాయి. ఆ రోజు ఈ యొక్క రషీద్ అనే వ్యక్తి ఎవరైతే హంతకుడు ఉన్నాడో, ఆ ఇప్పుడు హతుడైనటువంటి రషీద్ ఇంటికి ఆ రోజు మరి వీళ్ళు వెళ్ళి గొడవ చేశారు. గొడవ చేసిన జిలానీ ఇంటికి వెళ్ళి గొడవ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి బైక్ ని తగలబెట్టి ఇంట్లో గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్య భేదాలు వచ్చాయి. అది వ్యక్తిగత రైవలరీ అంటారు. సో టు ద బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ అది వ్యక్తిగత రైవలరీ అంటారు, పార్టీ కక్ష మాత్రం కాదు. కానీ ఇక్కడ మళ్ళీ పొలిటికల్ కూడా ఎంటర్ అయింది. ఎందుకంటే ఆ రోజు ఒకే పార్టీలో ఉన్నారు, ఒకే విధంగా ఉన్నారు, స్నేహితులుగా ఉన్నారు, ఇద్దరి మధ్య ఈ భేదాలు వచ్చాయి. వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు? అతను కూడా తెలుగుదేశం పార్టీలో చేరాడు సంవత్సరం క్రితం. చేరిన తర్వాత ఎన్నికలు అయిపోయాయి, తెలుగుదేశం పార్టీకి అతను పనిచేశాడు జిలాని. ఇట్స్ క్లియర్. వాళ్ళు చెప్పిన అబద్ధాలు చెప్పడం కాదు, వాస్తవం మనం మాట్లాడుకోవాలి. మేము కరెక్ట్ అని వీళ్ళు, వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు కాదు. ఏం జరిగింది ఇక్కడ? ఫ్యాక్ట్స్ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేశా. ఇనుకొండలో మా బంధువులు ఉన్నారు, ఆ ప్రాంతం గురించి నాకు తెలుసు. నేను ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఫోన్లు చేసి ఏం జరిగింది అని నేను కనుక్కున్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, అక్కడ ఈ జిలాని
ఎవరైతే హత్య చేశాడో జిలానీ అనే అతను ఈ తెలుగుదేశం పార్టీలో చేరి మొన్న ఎన్నికల్లో జీవి ఆంజనేయులు గారికి సపోర్ట్ గా మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేశాడు. అయితే ఆ యొక్క పాత కక్షను దృష్టిలో పెట్టుకుని ఈయన తొలేకాసు ఇనుకొండలో బాగా తొలేకాసు పండుగ బాగా చేస్తారు. అందులో రంజాన్ పండుగ, మొహరం పండుగ ఆ రోజు వీళ్ళందరూ కూడా సాయంత్రపేట ముళ్ళపూరు బస్ స్టాండ్ లో ఇతను ఎవరైతే హత్తుడు ఉన్నాడో అతను బ్రాందీ షాప్ లో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అతను సూపర్వైజర్ గా దాంట్లో ఉన్నాడు. దాంట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ జిల్లాని అతన్ని అటాక్ చేసి కొబ్బరికాయ కత్తి తీసుకొని దారుణంగా మరి హత్య చేసినటువంటి ఘటన మనం చూసాం. నిజంగా పొలిటికల్ రైవలరీ కంటే సైదా గారు పొలిటికల్ రైవలరీ కంటే కూడా వ్యక్తిగతంగా ఉన్నటువంటి వైరం నేపథ్యంలోనే అది జరిగిందంటారు, అంతేనా? బట్ వాట్ అబౌట్ పొంగనూరు ఇన్సిడెంట్? సైదా గారు రైట్ మీరు క్లారిటీ ఇచ్చారు, దీని గురించి క్లారిటీ ఇచ్చారు. పొంగనూరు ఇన్సిడెంట్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక పార్టీల మధ్య జరిగిన వివాదంగానే స్పష్టంగా కనిపిస్తూ ఉంది, అవునా కదా? ఎందుకంటే వెంకట గారు మీరు చెప్పినట్లుగా పొంగనూరులో కూడా చంద్రబాబు గారు తర్వాత పొంగనూరు ఈయన పెద్దిరెడ్డి గారు వీళ్ళిద్దరు మంచి స్నేహితులు, విద్యార్థి దశ నుంచి ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు. ఒకప్పుడు కాలేజీ ఎలక్షన్స్ లో ఇద్దరు రైవల్స్ గా మారారు వాళ్ళు కూడా ఆ రోజు. తర్వాత చెరొక పార్టీలో ఉన్నారు. సో ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇది పొలిటికల్ ఫైట్ అని యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు? నేను ఎందుకు చెప్తున్నానంటే పెద్దిరెడ్డి గారు కూడా తన రాజ్యంలో అంటే టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏమన్నారంటే వైసీపీ వాళ్ళు ఫైట్ చేసుకుని ఏదో సినిమాని కంపేర్ చేస్తూ చెప్పడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా తమ పార్టీకి బాల గురుస్వామి బ్రదర్ చెవిలో పూలు పెడుతున్నాడు. మనందరికి వాస్తవాలు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని ఏదో ఇది చేశారంటే ఇది కరెక్ట్ కాదు. జనాలు పిచ్చోళ్ళు కాదు. మీరు మసిమూసి మారడికాయ చేస్తారంటే ఎట్టా? అద్దాలు బాలు కొట్టారు, గందరగోళం చేశారు. ఎందుకంటే వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మాయ చేశాడు 5 సంవత్సరాలు. ఏమైంది? మాయ తెలుసుకున్నారు, ఓడించి ఇంటికి పంపించారు. మీరు వాస్తవాలు మాట్లాడండి. మీకు దమ్ముంటే చెప్పండి. మమ్మల్ని ఆ రోజు ఇబ్బంది పెట్టాడు, ఈ రోజు మేము ఇబ్బంది పెట్టాం పెద్దిరెడ్డిని. మీరెందుకు ఈ విధంగా మాట్లాడతారు? వాస్తవం చెప్పాలంటే మిథున్ రెడ్డిని వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డిని ఆ యొక్క నియోజకవర్గంలో ఎంటర్ కానియకుండా గత 40 రోజుల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ కాపు కాస్తున్నారు. అక్కడ హుడా చైర్మన్ ఇంటి మీద కూడా పోయి దాడి చేశారు. యాదవ్ ఇంటి మీద పోయి వస్తే నీ సంగతి తేలుస్తామన్నారు. పోలీసు వాళ్ళు కూడా పెద్దిరెడ్డిని రావద్దు పొంగనూరు అని చెప్పి హెచ్చరించారు. మిథున్ రెడ్డిని కూడా రావద్దు అని చెప్పి పోలీసు వాళ్ళు. సైదా గారు స్ట్రైట్ గా హానెస్ట్ గా ఒకటి ఆన్సర్ చేయండి. కోట ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్సిడెంట్లు కొన్ని జరిగాయి. ఖచ్చితంగా అవి కక్షపూరితమా లేదంటే మొత్తం కదా వైలెన్స్ హింసాత్మక ఘటనలు అయితే షార్ట్గా జరిగాయి. ఇవి ఎట్లా ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగాయి అనుకోవాలా, లేదంటే ఆ పాత కక్షలు గతంలో వాళ్ళు జరిగినాయి కాబట్టి ప్రభుత్వం సంబంధం లేకుండా పార్టీ మనది కాబట్టి అధికారం మంది కాబట్టి అనే కాన్సెప్ట్లో ఒక బలమైన ఆకాంక్ష వాంఛతో ఫైట్ చేశారనుకోవాలా, దాడులు చేశారనుకోవాలా? అంటే ఒకటి వెంకట గారు, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే ఈ హత్యలు అత్యాచారాలని దోపిడీలని ప్రోత్సహించదు. ఇట్స్ క్లియర్. ఎవరైతే బాధితులు ఉన్నారో గత ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో బాధపడ్డారో నరకయాతన అనుభవించారో ఆ ప్రభుత్వం పోయిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛా వాయువులు పీల్చారు. బానిస సంఖ్యల నుంచి బయటకు వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో మా ప్రభుత్వం ఉంది, రైట్, మనకేదైనా జరిగితే మన నాయకుడు మనం కాపాడతాడు, మన చంద్రబాబు నాయుడు కాపాడతాడు, మన లోకేష్ కాపాడతాడు. ఎందుకంటే అక్కడ లోకల్ లీడర్స్ కూడా జీవి ఆంజనేయులు గారు పెద్ద మనిషి, ఆయన మనం తప్పట్టడానికి లేదు. ఆయన వ్యాపారవేత్త, ఇలాంటి ఘర్షణ రాజకీయాలకు రాడు. బొల్లాం రామనాయుడు ఒక ఎత్తు, ఇతనితో ఒక ఎత్తు. మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొనసాగిద్దాం సైదా గారు ఇదే అంశం మీద కొనసాగిద్దాం. మళ్ళీ అవకాశం ఇస్తాను. చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, ది గ్రేట్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగుతుంది.